హలో యూట్యూబర్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఈరోజు మనం పులావ్ మరియు గోంగూర కర్రీ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ముందుగా ఒక ప్యాన్ మీద నూనె వేసుకొని టమాటా మరియు ఉల్లిపాయ కట్ చేసి వేసుకొని అందులో మనం దాల్చిన చెక్క, లవంగాలు వేసుకొని కాస్త అటు ఇటు కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు తిప్పి టేస్ట్ కోసం అందులో మనం గ్రీన్ చిల్లీ వేసుకొని అందులోనే మనకి టేస్ట్ సరిపడేంత కరివేపాకు మరియు కొత్తిమీర మరియు అందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అటు ఇటు స్పూన్తో కాసేపు తిప్పిన తర్వాత టేస్ట్ కోసం జీడిపప్పుని యాడ్ చేసుకొని తర్వాత మనం అందులో ముందుగానే మిక్సీలో వేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ని వేసుకొని తర్వాత మనం కాస్త అటు ఇటు కదిపిన తర్వాత మనకు సరిపడా నెయ్యిని యాడ్ చేసుకొని ముందుగానే మనం నీళ్ళలో నానబెట్టుకున్న బియ్యాన్ని యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాల వరకు మనం అంతే స్టీమ్లో ఉంచితే మనకు ఎంతో ఇష్టమైన పులావ్ రెడీ అయిపోతుంది. మనం దీంతో పాటే కలుపుకోవడానికి గోంగూర కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో మనం ఆయిల్ యాడ్ చేసుకొని అందులోనే మనం పచ్చిమిరకాయలు, టమాటా, తరిగించిన ఉల్లిపాయలు యాడ్ చేసుకొని మనం అందులోనే ఆల్రెడీ కడిగి పెట్టుకున్న గోంగూర ఆకుల్ని యాడ్ చేసుకొని మనం కాసేపు అది మగ్గేంత వరకు మనం మూత వేసి ఉంచాలి. సిమ్లో మనం ఒక 5 నిమిషాల వరకు మగ్గించి ఉంచితే మనకెంతో రుచికరమైన గోంగూర కర్రీ రెడీ అవుతుంది. ఎంతో రుచికరమైన పులావ్ మరియు గోంగూర కర్రీ రెడీ అయిపోయింది. ఇలాంటి మరిన్ని వీడియో కోసం మా ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.